ఏరం వచ్చింది బల్లెల పిల్లని హడం లేకుండా పూల వారం తుంగుతీయాలి ఉంటుంది ఓ తమ్ముడే తమ్ముడే నావన్నా ఎండల కొండలు ఎక్కడ పోయినా ముఖం మొక్కలు లేని కడుపు అంత బయటకు వచ్చింది తమ్మి నాదో కష్టం కాదు నాదో నిష్ఠురం కాదు నేను ఎదురెండ పోయి కానమ్మ కష్టాలు నేను వచ్చాను తమ్మి తొందరగా పోయి పట్టుకొని తొందరగా రమ్మని పోయినా నీవిన్నే మనసు ఉంది నువ్వు అంచుకున్నా అదే తమ్మి అయితే ఓ తమ్మి మొత్తం కంతంలో చెయ్యి బావా మల్లయ్య కంతంలో చెయ్యి బావా మల్లయ్య ఇదే పదమంటావు ఏమనుకుంటారు రైతు జగాలంత తమ్మి వదిన చెప్పిన పని చేస్తున్నావు అంటున్నా అయితే కానీ ఏదన్నా చెప్తున్నా ఉంటుంది కానీ ఓ అన్న వదిన పిలవాల అయ్యయ్యో నా మంది నాగే పాలు తాగలేదు ఆదివాడు కొట్టిన పాలువాడు కూడా పుట్ట లోపల ఉన్న నాగన బయటకి ఎందుకు వచ్చి నువ్వు ఎందుకు పిలుస్తూ ఉన్నాను కొని మరి నాగయ్య ఎందుకు కొరకు వచ్చినావు ఏం సంగతి ఉంది ఏ ఆపద కలిగిన పాలువాడు కొట్టిన భగవాడు కొట్టిన తుండ దుష్పాలు ఎవరైనా కొట్టలే ఆకలైతే ఉన్న దూపలైతే ఉన్న పాలు పాయన ఎందుకు కొరకు వచ్చినామయ్యా ఎందుకు ఏమైంది ముసలికి ఏం పని తొరకిడి పాలిటికి అయితే కళ్యాణ్ పోయి చెమ్మతో నీళ్ళు బయట బంకులోకి వచ్చినాక అక్కడ మా అన్నయ్య వచ్చిండు మీ హస్బెండ్ వచ్చిండు మీ వారు వచ్చిండు మీ పతి వచ్చిండు ఇక్కడ మీ అన్నయ్య వచ్చిండమ్మా మా అన్నయ్య వచ్చినాడు మీ అన్నయ్య వచ్చిండు వారు వచ్చింటవా అయ్యయ్యో మేడలమ్మా మరి నాగయ్యారు నాడు కనుక 24 ఏళ్ల కింద వెళ్ళిపోయాడు నాకంటే మంచి అమ్మాయిని తీసుకొని వచ్చి సంధి సంవత్సరాల గుందకాడ సంవత్సరాల పేద పెట్టిస్తానన్నాడు మంచి ఎవరో పోటీ మంచి 3 గుద్దులు గుద్దిపిస్తానన్నాడే ఇవాళ ఎక్కడేమో దిక్కులేక దిక్కున్నట్టుగా ఉడత మీరు ఎందాక తాడ్చేయడం వల్ల కుక్క మీరు ఎందాక మాదింటి కుక్క దాకా చేప మీరు ఎందాక సముద్రాల ఒడ్డు దాకా ఈ మీరు ఎందాక మల్లయ్యా ఎక్కడేమో లేక నా దగ్గరకు వచ్చిన మల్లయ్యో మల్లయ్య సరే మొగలి మీద మొగలతోని 10 వినపరమలతో తడివిడి తాళం చేసి తడివి రంగవల్లారకవరం చిరవల్లారకబట్టం చిరగట్టుకొని మధ్య మంగళాతి ఐవాతి వైవాతి వెత్తకుడు బత్తకుడు నింపులు పట్టుకొని 40 వేలు ఎల్లినాదా